ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యమును చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మీతోనూ ఈ వాక్యం వింటున్న అందరితోనూ మాట్లాడుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సృష్టిలో తయారు చేయబడిన ప్రతి వస్తువును దేవుడు దాని పని కొరకు నియమించాడు, లేకపోతే కలుగజేశాడనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. నిజమే. చూడండి, వెలుగునివ్వడానికి సూర్యుడిని కలుగజేశాడు. పగటిపూట వెలుగు రావడం కొరకు సూర్యుడు యొక్క పని. రాత్రి వెన్నెలనివ్వడానికి చంద్రుని యొక్క పని. అదేవిధంగా సముద్రము, చెట్లు, జంతువులు సమస్తమును దాని పని కొరకు నియమించినట్లు మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఒక మొబైల్ తయారు చేయబడిందంటే అది దాని పని కొరకు. ఒక సైకిల్, ఒక వాహనం పని తయారు చేయబడిందంటే ఇతరులను వేరే చోటకు తీసుకెళ్ళడానికి లేదా సామాగ్రి చేరవేయడానికి. ఇలాగ ప్రతి వస్తువు, ఒక మైక్ దాని పని ఏంటంటే శబ్దము బయటకు రప్పించడానికి. ప్రతిదీ, ఒక ఫ్యాను తయారు చేయబడిందంటే అది ఇతరులకు గాలి ఇవ్వడానికి. ప్రతి వస్తువు దాని పని కొరకు దేవుడు తయారు చేశాడనే విషయాన్ని, తయారు చేయించాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ప్రతి వస్తువు దాని పని కొరకు ఏ విధంగా అయితే తయారు చేయబడిందో, సృష్టికర్త అయిన దేవుడు కూడా నిన్ను ఒక పని కొరకు తయారు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను, నన్ను, మనలను ఎందుకు తయారు చేశాడు అనే విషయాన్ని గనక ఆలోచన చేయగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనంలో రాయబడుతుంది, మనలను ఆయన ఎందుకు తయారు చేశాడంటే ఆయన్ని స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి. నా మహిమ నిమిత్తము నేను సృజించినటువంటి నరులను, అంటే దేవుని మహిమ కొరకు, దేవుణ్ణి గణపరచడం కొరకు, దేవుణ్ణి కొనియాడడం కొరకు మనలను దేవుడు తయారు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పని ఏమిటంటే దేవుణ్ణి స్తుతించడం. నీ పని ఏమిటంటే దేవుణ్ణి గణపరచడం. నీ పని ఏమిటంటే దేవుణ్ణి హెచ్చించడం. ఫ్యాన్ తయారు చేయబడింది ఫ్యాన్ గాలి ఇవ్వడం కొరకు, దాని పని అది చేస్తుంది. మైక్ తయారు చేయబడింది, లేకపోతే ఫోన్ తయారు చేయబడింది, దాని పని అది చేస్తుంది. సమస్తము సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు దాని పని ఈరోజు చేస్తూ ఉన్నాయి. సూర్యుడు వెలుతురునిస్తున్నాడు, చంద్రుడు వెన్నెలనిస్తూ ఉన్నాడు. కానీ మానవుడు మాత్రము, లేకపోతే నరుడు మాత్రము తాను ఎందు నిమిత్తము సృజించబడ్డాడో దానిని విడిచిపెట్టి ఇక సమస్తమును చేస్తూ ఉన్నాడు. చాలా బాధాకరమైన విషయం. దేవుడు ఈరోజు నిన్ను ఎందుకు సృష్టించాడనే విషయం నువ్వు ఎరిగితే తప్పనిసరిగా పనిచేయడానికి నువ్వు పూనుకోవాలి. అందుకని యేసు ప్రభు నరావతారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులతో కలిసి ప్రయాణమై వెళుతూ ఉంటే దారిలో ఒక భయంకరమైనటువంటి తుఫాను వస్తుంది. అది వచ్చినప్పుడు అక్కడ సృష్టి మొత్తం దేవుడికి లోబడినట్లు మనకు కనబడుతుంది. కనుక మానవులమైన మనం దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలని మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు.
నీ బిడ్డలమైన మేము ప్రతి విషయంలో నీకు లోబడుతూ నువ్వు అప్పచెప్పిన పనిని మేము నెరవేర్చేవారుగా ఉండడానికి సహాయమును దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.